హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్, సూపర్ స్టార్ మహేష్ బాబు వీరిద్దరు మంచి ఫ్రెండ్స్. వీరిద్దరు ఎంత క్లోజ్ అంటే మహేష్ బాబు నమ్రతల లవ్ మ్యారేజ్ అతి కొద్ది మంది సమక్షంలోనే జరిగిన విషయం తెలిసిందే. ఆ అతి కొద్ది మందిలో సుమంత్ కూడా ఉన్నారు. దీనిని బట్టి వీరి మధ్య ఎంత అనుబంధం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మహేష్ బాబు తన స్నేహితుడు సుమంత్ ను అభినందించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకీ సుమంత్ ను మహేష్ బాబు అభినందించడానికి కారణం ఏంటి? ఇంతకీ మహేష్ ఏమని ట్వీట్ చేశాడు. సుమంత్ ప్రేమ కథ అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేయడం, తొలి సినిమాతోనే గుడ్ పర్ఫార్మర్ అనిపించుకోవడం తెలిసిందే. యువకుడు, పెళ్లి సంబంధం, రామ్మ చిలకమ్మ, స్నేహం అంటే ఇదేరా చిత్రాలతో మెప్పించినప్పటికీ బిగ్ కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన సినిమా మాత్రం సత్యం. ఇక గౌరీ, మహానంది, గోదావరి, మధుమాసం ఇలా వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. అయితే సరైన కథలు ఎంచుకోకపోవడం వల్ల కెరీర్లో వెనుకబడ్డాడు. అయినప్పటికీ తనకు వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు ఈ అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్. ఇటీవల అనగనగా అంటూ ఓ వెబ్ మూవీ చేశారు. ఈ వైవిధ్యమైన కథనంతో రూపొందిన అనగనగా సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవల ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అయిన ఈ మూవీకి ట్రాండ్రస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయాలని డిమాండ్ రావడంతో ప్రేక్షకుల డిమాండ్ మేరకు కొన్ని థియేటర్స్ లో రిలీజ్ చేశారు. సాధారణంగా థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తారు. కానీ ఈ సినిమా ముందుగా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ లో విడుదల చేయడం విశేషం. థియేటర్స్ లో కూడా అనగనగా సినిమాకి మంచి ఆదరణ లభించింది. ఇలా ఓటీటీలో, థియేటర్లో విజయం సాధించిన అనగనగా మూవీ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. అనగనగా మూవీ సింపుల్ గా, సూపర్ గా ఉంది. మూవీని ఎమోషనల్ గా, అందంగా చూపించారని, ఈ సినిమాని తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాలని మహేష్ బాబు ట్వీట్ చేశారు. సుమంత్ మంచి కథ ఎంచుకున్నాడు, గొప్పగా నటించాడు అంటూ అభినందించాడు. ఈ మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. ఈ మూవీ టీం పైన నాకు ప్రేమ ఎప్పటికీ ఉంటుందని ట్వీట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. మహేష్ ఇలా సుమంత్ అనగనగా మూవీ గురించి ట్వీట్ చేయడంతో మరోసారి వీరి మధ్య ఉన్న సంబంధం గురించి తెలిసింది.